నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ ఉద్యమ రథసారథి, రాజనీతిజ్ఞుడు ప్రొఫెసర్ హరగోపాల్ సార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం. సార్ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 45 రోజులు కావస్తున్న నేపథ్యంలో నిన్న కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరో 2, 3 ఏళ్లలో మనదే అధికారము అని చెప్పేసి వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీదే అధికారం అని చెప్తున్నారు. అంటే కేటీఆర్ వ్యాఖ్యల వెనుక మర్మం ఏమిటంటారు? అంటే ప్రభుత్వాన్ని కూలగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయంటారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? లేక పార్టీ శ్రేణుల్లో జోష్ నింపేందుకే కేసీఆర్ వ్యాఖ్యలు అనుకోవచ్చా? అంటే రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా తెలంగాణ రాజకీయ పార్టీల్లో ఒక అస్థిరత ఉందంటే పార్టీల మధ్యన మౌలికమైన తేడా లేదు. భావజాలంలో కానీ ఎడ్యుకేషన్ అంటే వాళ్ళ విధానాల్లో కానీ కాంగ్రెస్ పార్టీ కానీ లేదా తెరాస పార్టీ కానీ అభివృద్ధి నమూనా విషయంలో దాదాపు వాళ్ళకు కొంత తేడా ఉంటుంది. కానీ ఐడియాలజికల్గా భావజాల పరంగా చాలా భిన్నమైన భావజాలాలు ఉంటే అప్పుడు ఒక పార్టీ చాలా స్టేబుల్గా ఉంటుంది. అంటే మాకేం దోఖా లేదు, అందరూ కమిటెడ్ అని. ఇప్పుడు ఈ అస్థిర పరిస్థితిలో ఎవరు ఎప్పుడు ఎక్కడికి దూకుతారు, ఎవరు ఎవరికి అమ్ముడుపోతారు అనేటువంటి ఒక రాజకీయ సంస్కృతి దేశ రాజకీయాల్లో వచ్చింది. అలాగే మహారాష్ట్రలో చూసాము, భిన్న రాష్ట్రాల్లో చూస్తున్నాం. కనుక ఇక్కడ తెరాస అంటే భారతీయ రాష్ట్ర సమితి సమస్య ఏమిటంటే వాళ్ళకి మొత్తంగా ఈ ఎమ్మెల్యేలంతా తమతో ఉంటారా లేదా అనేటువంటి, ఎందుకంటే 5 ఏళ్ళు పవర్ లేకుండా ఉండాలి. కనుక ఈ ఎమ్మెల్యేలందరూ 5 సంవత్సరాలు పవర్ లేకుండా ఉండడమా? అందుకనే కాంగ్రెస్ పార్టీ ఏమాత్రము కాస్త ఓపెనింగ్ చేసిన చాలామంది ఇక్కడ దూకే అవకాశం. అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా పూర్తిగా మనము సుస్థిరంగా ఉన్నాము, ఎందుకంటే వాళ్ళకి వచ్చిన మెజారిటీ ఏదైతుందో కొంచెము స్లెండరు మెజారిటీ ఉంది. ఇంకా 80 సీట్లు గెలిస్తే అది బహుశా భిన్నంగా ఉండేది. కనుక 8-10 మంది మారారంటే ప్రభుత్వము అస్థిరమైపోతుంది. ఈ వాతావరణంలో తెరాస పార్టీకి ప్రధాన సమస్య ఏంటంటే వీళ్ళందరినీ తమతో నిలుపుకోవడం ఎలా, ఈ గెలిచిన వాళ్ళని కొంతకాలంగా తమతో నిలుపుకోవడం ఎలా అనడానికి వాళ్ళు ఓడిపోయినప్పటి నుంచి ఇది 3 నెలల ప్రభుత్వం, ఇది 6 నెలల ప్రభుత్వం, ఇది ఎక్కువ కాలం కొనసాగే ప్రభుత్వం కాదు, ఇది ఎప్పుడో దించేస్తాం, తర్వాత మాకు 8 మంది వస్తే చాలు అని కేటీఆర్ గారు అంటున్నారు. దీంట్లో 2 రకాల వ్యూహాలు ఉన్నాయి. ఒకటి, తమతో ఉండే వాళ్ళని దూకకుండా, ఆ పార్టీలో దూకకుండా ఆపుకోవడం. రెండవది, ఈ పార్టీలో అసంతృప్తి ఏదైనా వచ్చి తమకు రావాల్సిన పదవులు రాలేదను, తమకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదను అని ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా, అంటే వాళ్ళకి కూడా వీళ్ళొక ఎర పెట్టినట్లు, అంటే మా తలుపులు తెరిచున్నాయి మీ కొరకని. వాళ్ళకేమో వాళ్ళు బయట పోకుండా తలుపులు ముయ్యాలి, వీళ్ళు వచ్చేట్టుగా తలుపులు తెరవాలి. ఇది వాళ్ళకు ఉండేటువంటి ప్రధాన సమస్య. కాబట్టి ఓడిపోయిన మరుక్షణం నుంచి కొంత ఇంట్రాస్పెక్షను, కొంత ఆత్మ పరిశీలన, ఎందుకు ఓడిపోయాము, తర్వాత ఎక్కడ మనం తప్పు చేశాము, ప్రజలు మన ఎందుకు ఓడగొట్టారు అనే చర్చ జరగాలి. ఓడిపోయిన తర్వాత పార్టీ కొంతకాలంగా ఒక రిఫ్లెక్టివ్ మూడ్లో ఉండాలి, ఎక్కడ పొరపాటు చేశాం. అలా కాకుండా మర్నాటి నుంచే మీ వాగ్దానాలు ఇప్పుడు అమలు చేశారా, అది చేశారా, ఇది చేశారా, కృష్ణానది నీళ్ళ మీద 10 ఏళ్ళు అధికారంలో ఉండే పార్టీ తాము పరిష్కరించవలసిన సమస్యలు పరిష్కరించలేనప్పుడు, ఇప్పుడే గెలిచినటువంటి పార్టీ 1 నెల రోజుల్లో మొత్తం సమస్యలు పరిష్కరించలేదని విమర్శించడము, ప్రజలు కూడా దాన్ని పెద్దగా అంటే వాళ్ళు హర్షించరు, వాళ్ళు ప్రజల. కనుక ఇది ఒక రాజకీయ వ్యూహంగా చేస్తున్నారు. అయితే ఈ రాజకీయ వ్యూహానికి కావాల్సినటువంటి ఒక రాజకీయ సంస్కృతి ఏదైతుందో అది ఉంది రాజకీయ పార్టీలు. కనుక కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు, ఇంకా కేసీఆర్ గారు ఆరోగ్యం బాగా, ఆయన బయటకు వస్తే ఆయనేం మాట్లాడతాడో ఇంకా మనకు తెలియదు. కానీ వీళ్ళిద్దరు మాత్రము, అదేవిధంగా కొంత కడియం శ్రీహరి గారు, ఇంకొకరిద్దరు కూడా మాట్లాడుతున్నారు.
నేను అనుకుంటే ఈ వ్యూహం అనేది అది నా దృష్టిలో వాళ్ళు ఇంకా కొంతకాలం వెయిట్ చేయవలసింది. ఒక 5-6 నెలలు చేసి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కొన్ని వైఫల్యాలు ఉండొచ్చు, కొన్ని అమలు చేయలేకపోవచ్చు. 6 నెలల తర్వాత అంటే జనం కూడా ఈ 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ చేస్తామని చేయలేదను ఏదో ఒక రకమైనటువంటి అసంతృప్తి కొంచెం వస్తున్న దశలో వీళ్ళు మాట్లాడితే ప్రజలు కూడా వింటారు. మీరు 10 ఏళ్ళు పవర్లో ఉండి సమస్యలు పరిష్కరించకుండా ఇవాళ వచ్చి నిన్న గెలిచిన పార్టీని మీరు అది చేయలేదు, ఇది చేయలేదు అనడము ప్రజల దానికి ఆమోదం ఉంటుందా లేదా అనేది ఒకటి. రెండవది, మీరు ఎందుకు ఎక్కడ పొరపాటు చేశారు, మనం ఎందుకు ఓడిపోయామనేది మీరు దాన్ని సీరియస్గా పార్టీలో ఆలోచించకుండా ఇలా తొందరపడి మాట్లాడడం అనేది పార్టీకి వ్యూహాత్మకంగా రాజకీయ వ్యూహం కావచ్చు, కానీ దీర్ఘకాలంలో ఆ పార్టీ నిజంగా నిలవాలి అంటే మాత్రం పార్టీ కొంత గెలిచిన పార్టీకి కొంత సమయం అంటే పాటించి కొంత సమయం ఇవ్వాలి.